అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలకు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగం, స్ఫూర్తి యావత్ తెలుగు జాతికి ఆదర్శమన్నారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుదిశ్వాస విడిచారని గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణని పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన మహనీయుడని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం అమరజీవి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళలు ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీన నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో రావడం శుభపరిణామన్నారు. పెద్ద మొత్తంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా తెలంగాణ మన మద్రాసులో కలిసి ఉండేది. అప్పట్లోని నార్త్ ఇండియన్ వాళ్ళకి ఉత్తర భారతీయులకు అందరికీ కూడా ఈ సౌత్ అంటే మన దక్షిణ భారతదేశం అంటే ఒక చిన్న చూపు. మీరు మద్రాసీలా, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి మద్రాసీలోకి మనకి మధ్యలో ఒక భేదభావం వచ్చింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మద్రాసులోనేమో తమిళం మాట్లాడతారు, ఆంధ్రాకి వచ్చేసరికి తెలుగు మాట్లాడతారు. అంటే భాషా ప్రయుక్త. కర్ణాటకకి వచ్చేసరికి కన్నడ మాట్లాడతారు. సో ఇలాంటి మనకి కేరళ దగ్గరికి వెళ్ళేసరికి మలయాళం మాట్లాడతారు. అంటే రకరకాల రాష్ట్రాలు రకరకాల భాషలు మాట్లాడతారు మన భారతదేశంలోనే. అటువంటి భాషకు అనుగుణంగా మనం అందరం కూడా ఒక రాష్ట్రంగా ఉంటే మనం ఒకరు చెప్పుకునేది అర్థమవుతుంది. మన అభివృద్ధి ఎలా చేసుకోవాలి అన్నది ఒక అవగాహన వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి తెలుగు రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు కోరితే చాలా మంది వినిపించుకోవాలి.